చెప్పినా రెడీగా అంటాడు రా స్వామి, నేను లావైనా అని చెప్ప నీకు రెడీగా అంటాడు. నీ ఫోటో చూసుకో ఎట్టుందో అంటే లోపలికి అని తింటాడు ఏడుపులో. నేనేం చెప్పాలక మీకేం తెలీదు. ఈయన వారి బాగోతాలండి. ఇంకా అనుకోడు ఇప్పుడే ఇంత గుప్పెడు బండి తినొచ్చినాడు. ఇంత పెద్దది మాంచి ముక్క మొత్తం ఒక్కోడే అంత లేపేసినాడు. నేనేనా మళ్ళా నేనే ఏమెరగనట్టున్నాడు. నిద్ర వచ్చిందంట డ్రైవింగ్ చేసుకుంటా. నిద్ర వస్తుంది నిద్ర వస్తుందంట. నేను ఎగ్జామ్ పోయింటే ఎండ పెడుతుండేదంట. కార్లో పట్టుకోనికి బాగా లేదంట కంఫర్ట్ గా. మంచిగా చెట్టు కిందకి పోతుంది కదా, ఏదన్నా చెట్ల కింద పోవచ్చు. అది కూడా నేనే చెప్పాలా, చెట్లో లేకపోవాలి ఇంట్లో కాదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నీడకి రా, నీడకి అన్ని డబల్ మీనింగ్ అర్థం చేసుకొని తీసుకుంటాం. అట్లా చేయకూడదు. నైట్ అయినప్పుడు చేతుల కిందికి గుట్టల కిందికి పోకూడదు. ఒకటి అడుగుదామని నేను అనుకుంటున్నా. అడగమంటావా? నేను అమ్మాయి కాకుండా అబ్బాయి కొట్టి మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే బాగుండు కదా. అబ్బాయి పుట్టి నేను నీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే నేను వైఫ్ లాగా బాగుంటదే, ఫ్రెండ్ లాగా బాగుంటది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆబ్వియస్లీ వైఫ్ లాగా ఉంటేనే బాగుంటది. ఫ్రెండ్ లాగా ఏంటి ఫ్రెండ్? నువ్వు వైఫ్ అంటే ఫ్రెండే కదా అంటావా? వైఫ్ అంటే అన్నీ కదా. వైఫ్ అంటే ఫ్రెండ్ వస్తుంది, అన్నీ వస్తాయి. వైఫ్ ఇస్ ఎవ్రీథింగ్, యు నో. వైఫ్ ఈజ్ మై లైఫ్. యా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. అమ్మో, ఇంకా ఇద్దరం మధ్య ఎక్కువై కొటేషన్స్ అన్ని రాస్తాడు. మైండ్కో మనకు చెప్తాడు, మనం అవిని తట్టుకోవాలి. ఇంకేమనిపిస్తుంది? మొన్న ఏందో ఒకటి చెప్పినావు నాకు. ఫ్రిడ్జ్ లో పువ్వు అడా ఏంటది, సెక్రటరేట్ దగ్గర పువ్వు కనిపించినాడు ఒకటి. కనిపించింటే అది ఫ్రిడ్జ్ లో పెట్టినా నేను. పెడితే అది వాడిపోకుండా నాకు ఒక డైలాగ్ చెప్పినాడు వచ్చి. ఏంటంటే, పువ్వు ఆడిపోదు, నా లవ్వు ఆగిపోదు అంటే. ఇంకా సూపర్ టాలెంట్ ఉంది మళ్ళా మన జాన్ పాల్కి. చెప్పాలా ఏందో? చెప్పు ఏంటిది? డాన్స్. అన్ని కొత్త స్టెప్పులు అన్నొచ్చు. ఇప్పుడు ఫేమస్ అయిన స్టెప్పులు అన్నొచ్చు. ఇంకా దుమ్ములు ఎత్తాడు మళ్ళీ నా ఉందరనే ఆడేయడు. శత్రువులు ఎక్కడో ఉండరా? దుమ్ములు ఎత్తాడటనే. మీరు చూడాలని దయచేసి అనుకోకండి. అవి చూసి తట్టుకోలేదు. ఆ చెప్పులు చూసి తట్టుకునే శక్తి మీ దగ్గర ఉండదు. నాకే అది ఓన్లీ నాకే అదృష్టం. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఏంటి ఒక స్టెప్
ఇప్పుడు కార్ నడుపుతున్నా ఎట్లా వేస్తా? నువ్వు ఎక్కడుండే వేస్తావు కదా స్టెప్ పోయి కంట్రోల్ ఎవరు సార్ వాడి పాపాను వాడే వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఇట్లా అవి కెమెరా ఫేమస్ కెమెరా ముందు రావు ఆ స్టెప్స్ ఒకసారి ఇంట్లోనే ఒకసారి మాత్రమే. ఇది అందరి స్టెప్పులే, ఇది ఫేమస్ స్టెప్, అందరి ముందు వేస్తావు ఇలాంటివి ఎప్పుడన్నా. అది मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలా సార్ ఇప్పుడు ఎందుకు అన్ని ఇట్లా వీడియో తీస్తున్నా? తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా నీ గురించి. నా గురించి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు తెలుసుకుంటే చాలు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు.